నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న దేవుని మహాకృపలో గతించిన దినమంతయు ఆయన సజీవమైన బలిష్టమైన రెక్కల నీడలో కాచిన దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ క్షేమకరంగా ఉన్నారా? ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇదే నా దేవుని వాక్యమును జ్ఞానం చేసుకుందాం. భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో నుండి 27వ కీర్తన మొదటి వచనము మనము చూసుకున్నట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకము చీకటితో నింపబడి ఉన్నది. దేవుని వాక్యం అంటుంది, గాఢాంధకారములలో నీవు సంచరించిన ఏ అపాయమునకు భయపడకని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు ఆ మాట ప్రభు లేఖనములలో రాయబడి ఉన్నదంటే, లోకమంతా కూడా చీకటితో నింపబడి ఉన్నది. లోకమంతా చీకటి యొక్క ఆలోచనల చేత, చీకటి అయిన ఉద్దేశముల చేత నింపబడి ఉన్నది. చుట్టూ ఎంత చీకటి ఉన్నా దేవుని వెలుగు ఒకటి చాలు నిన్ను నడిపించడానికని ఈ ఉదయకాలము నీవు నమ్మాలి. ఆదాము హవ్వల జీవితములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, వారు దేవునితో ఉన్నంతసేపు వారు ఆశీర్వాదకరంగాను సంతోషకరంగాను ఎటువంటి ఆలోచన లేని తత్వం కలిగిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారి జీవితంలో లోకమునకును తావు ఇచ్చారో, వారి లోకమునకు చాటు ఎప్పుడైతే ఇచ్చారో, వారి జీవితంలోనికి చీకటి సంచరించి ఉన్నది. ఇది నాన్న, నీ జీవితము నా జీవితంలో కూడా దేవుని యొక్క వెలుగు చేత నడిపింపబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. భక్తుడైన దావీదు, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడని ఈ మాట చెప్పడానికి గల కారణం, ఆ వెలుగు దావీదు పొందుకున్నాడు. చీకటిలో ఉన్న దినాన్న, అయ్యో భయంకరమైన పాపములలో జీవించిన దినాన్న, అనేకమైన శత్రు సమూహముల చేత నింపబడిన దినాన్న, భక్తుడు దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రభువా నీ వెలుగు నాకు ప్రసాదింపదయచే, ఈ లోకములో ఉన్న ఈ చీకటి అనేకమైన కార్యముల ద్వారా నేను భయపడుచూ ఉన్నానయ్యా, నన్ను ధైర్యపరచుటకు నీ యొక్క వెలుగును నాకు దయచేయని భక్తుడు సెలవిస్తూ ఉన్నప్పుడు, దేవాది దేవుడు తన వెలుగుతో ఆ ఒక చీకటిని తొలగించాడు. ఇది నీ జీవితంలో ఒకసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులు చీకటిగా మారి ఏమి చేయాలో తోచని స్థితి రావచ్చు. కానీ దేవుడు మనకు రక్షణగా ఉంటే ఏ భయము మనల్ని ఏమీ చేయలేదు. ఆయనే మనకు నిజమైన వెలుగుగా మనము చూడగలుగుతాం. దేవుని వాక్యం అంటుంది, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారు వెలుగులో జీవించగలుగుతారు. వారిలో ఎటువంటి చీకటి కూడా వారికి అంటదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇది నాన్న, నువ్వు ఏ జీవితం కలిగి జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. చీకటి కలిగిన జీవితం అనగా శ్రమ, వేదన, బాధ, అనేకమైన దుఃఖములు, అనేకమైన శ్రమలు. ఎందుకు ఇవి ఒక మనుషుని జీవితంలో కలుగుతాయనంటే, ఎవరైతే దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి దేవుడిచ్చే బహుమానమును వదిలివేసి ఎందరైతే దేవునికి దూరమైపోతారో వారి జీవితంలో చీకటి సంచరిస్తుందంట. వారి జీవితంలో చీకటి ఆవరిస్తూ ఉంటుంది. పేతురును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువును సిలువకు అప్పగింపబడే రాత్రి పేతురు యేసు ప్రభువును విడిచి దూరమైపోయినప్పుడు అతను ఎక్కడ సంచారం చేస్తాడని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, చీకటిలో, అనగా ఎవరికీ కనిపించకూడదు, ఎవరు నన్ను గుర్తుపట్టకూడదు, అయ్యో నేను ఎవరికి కనిపించుకుని మరుగు కలిగి నేను ఉండాలని చీకటిలో సంచరించినప్పుడు ఆ ఒక మంట వెలుగు ఆ ఒక ముఖం మీద కలుగుచు ఉన్నప్పుడు అనేక మంది పేతురును గుర్తుపడుతూ ఉన్నారు. ఇది నాన్న, నీ జీవితము దేవునికి అప్పగించినట్లయితే నువ్వు ఎప్పుడూ కూడా దాగేవాడిగా ఉండవు. నువ్వెప్పుడు కూడా అయ్యో దేవుడికి భిన్నంగా జీవించవు.
నిన్ను ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏలెత్తి చూపించడానికి అవకాశం ఉండదు. మచ్చైనను, ముడతైనను, డాగైనను, కలంకమైనను లేకున్నట్లు నువ్వు జీవించడానికి ఆ ప్రభువైన వెలుగు మన జీవితానికి ప్రకాశమానంగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ నీ హృదయంలో చీకటిని తరిమి వెలుగును కోరుకోవాలని ప్రభు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది నాన్న జీవితంలో అంధకారమే, భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఒక అద్భుతమైన వెలుగులా ఉదయించి ఆ ఆందోళన అన్నిటినీ కూడా క్షణములో మాయం చేస్తుంది. నిజమే, భక్తులు అనేక మంది చీకటిలో సంచరించినప్పుడు, అనేకమైన భయముల గుండా వెళ్ళినప్పుడు వారు దేవుని వాక్యమును నమ్మగలిగారు, వారు దేవునిని నమ్మగలిగారు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, నేను గాఢాంధకారంలో సంచరించిన ఏ అపాయము నాకు తగలదయ్యా, అయ్యా నువ్వు వెలుగులో దేవా చీకటిని వెలుగుగా మార్చేవాడవయ్యా, దేవా చీకటిని ఆనందంగా మార్చేవాడవయ్యా, నా చీకటి వంటి జీవితాన్ని తొలగించాయని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగారు. ఇదేనా నీ హృదయములో చీకటి పోయి వెలుగు ఉదయించాలంటే నీ ఒక భయములను, ఆందోళనను, నీ చీకటి జీవితాన్ని దేవునికి అప్పగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. అపాయం నుండి రక్షించే దేవుడైన ఆయన అపాయం నుండి రక్షించడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటూ ఉంది, నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు. దేవుడు ఇచ్చే వెలుగు కేవలం దారిని చూపడమే కాదు, అది శత్రువుల నుండి మనలను కాపాడే ఒక రక్షణ కోట. ఆ మహిమ గల వెలుగు నీపై ప్రకాశించినంత కాలము ఏ కీడు నిన్ను సమీపించలేదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఇది నాన్న నీవు అనేకమైన మార్గములు గుండా వెలుచు ఉన్నావు. ఆ మార్గములు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఆ సంభవిస్తుందని తెలియని స్థితిలో మనము దేవుని మీద ఆధారపడినట్లయితే మన జీవితము కూడా దేవునికి మహిమ గల తేజస్సు, కాపుదలను చూడటానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఎదురయ్యే చీకటి సమస్యలను చూసి వెనుకడుగు వేయకు. దేవునిపైన పూర్తి నమ్మకం ఉంచు. ఆయన నీ భయాలను జయించే శక్తిని నీకు అనుగ్రహించి నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపించగలిగిన దేవుడని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఇదైనా నీకు కలిగిన ఎటువంటి చీకటి అయినా, అది ఏ చీకటి అయినా, నీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటిదైనా దాన్ని నువ్వు దేవునికి అప్పగించు. ప్రభువా, నా జీవితంలో ఎదురయ్యే ప్రతి చీకటి పరిస్థితుల్లోనూ నాకు వెలుగుగా నిలబడు, నాకు రక్షణగా నిలబడు, నన్ను వెలుగుగా మార్చు, నాలో ఉన్న భయాలన్నిటిని తీసివేసి నన్ను ధైర్యముగా నడిపించని నువ్వు దేవుని సన్నిధిలో వేడుకున్నట్లయితే, ఈ ఉదయకాలం దేవుని అడిగినట్లయితే తండ్రి మన ప్రార్థనను అంగీకరించి ఆయన కృపగలహన హస్తము చేత మనలను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా ప్రియ తండ్రి, నీ బిడ్డలైన వారు నీ యందు విశ్వాసం ఉంచి ఆ ఎంతవరకు ఎదుర్కొంటున్న ప్రతి చీకటి పరిస్థితుల నుండి విడుదలను కనుగొంచేయి అయ్యా అని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నీ మేలులు, నీ కృపని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇతను ఎంతమంది అయితే, ఏ బిడ్డలైతే వారి జీవన పాదల గుండా వెళుతున్నారో వారి పనులలో, ప్రయత్నంలో విజయాన్ని అనుగ్రహించండి. సమస్తమైన వారి జీవన పాదలను ఆశీర్వదించి దేవా అంచెలంచెలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయులను కొన్ని స్థిరపరిచి ఈ దినమంతా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక. మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు మీకు సహాయమును దయచేసి మీ జీవితాలను, జీవన పాదలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.